మూడు రాజధానులు అనేది పరిపాలనా సౌలభ్యం కోసం. 4 ఏళ్ళ లోకేషే గెలుస్తారు అంటారు. 1,00,000 పైనే తక్కువ. లోకేష్ బాబు నిన్న ప్రతిపక్షంలో ఉండి నామినేట్ చేయడానికి కూడా లోకేష్ గారే అని చెప్పి చుట్టుపక్కల మొత్తం ప్రాంతాల వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అభివృద్ధి బాగా చేశాడంటారు నారా లోకేష్. దాని గురించి మీరేం మాట్లాడారు? 4 ఏళ్ళ లోకేషే గెలుస్తారు అంటారు. 1,00,000 పైనే తక్కువ ఉండదు. 1,00,000 మెజార్టీ అంటారు. 1,00,000 పైనే ఉండదు మెజార్టీ తక్కువ. మరి ఈ రోజు మనం జనం ముసుగులో ఉండరు, నీకు తెలియదు. జనం అంతా మరి ఈ రోజు ఎరగబడి వస్తా ఉన్నారు. ఇప్పుడు 100 రూపాయలు ఇస్తాను రాయ అంట, నువ్వు రావా? వస్తారు. ఇదంతా వైసీపీ పార్టీల అభిమానమే అని అంటా ఉన్నారు. మరి కాదండి, నీ పార్టీ వేరు, నువ్వు వస్తావు దానికి ఆకేస్తే నువ్వు దానికి వేస్తావని నమ్మకం ఉంది. ఈ రోజు పంట వాతావరణం సంతరించుకున్న మంగళగిరిలో లోకేష్ బాబు నిన్న ప్రతిపక్షంలో ఉండి నామినేట్ చేయడానికి కూడా బాగా బిజీ అంట. రేపు పొద్దున పొరపాటును గెలిస్తే ప్రజలకి ఏం అందుబాటులో ఉంటాడు ఆయన, అది ఆయన పనితనం. నిన్న మనం చూస్తున్నట్టయితే లోకేష్ గెలుస్తారని చెప్పి చాలా నియోజకవర్గాల్లో వచ్చి సర్వే కూడా మంగళగిరిలో మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏం సర్వే ఎక్కడి నుండి వచ్చింది? అదే బయట నుంచి సర్వేలు, కిషోర్ గారి సర్వే కానీ ఏదైనా అనేక సర్వేలు మంగళగిరిలో నుంచి లోకేష్ గెలుస్తారని చెప్పి ఏ సర్వే వచ్చినా ఏమొచ్చినా ఇక్కడ చూడండి జన ప్రపంచం. ఈ జన ప్రపంచం ముందు లోకేష్ కాదు, చంద్రబాబు నాయుడు కూడా కొట్టుకుపోతాడు అంతే. అంటే జనం అంతా అంటున్నారు ఈ రోజున 300 రూపాయలు తీసుకొని జనం అంతా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నారు. జనం అంతే అంటారు, నాలుక లేని నాలుక అంతే అంటూ ఉంటారు. ఇటు చూసు. నమస్తే అండి. ఈసారి మంగళగిరిలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము లావణ్య గారికి ఓటు వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకండి? అంటే జగన్ గారు చేసిన పరిపాలన మనకు నచ్చి లావణ్య గారిని గెలిపిద్దాం అనుకుంటామండి. అంటే ఎందుకంటే ఈసారి లోకేష్ గారే అని చెప్పి చుట్టుపక్కల మొత్తం ప్రాంతాల వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అభివృద్ధి బాగా చేశాడంటారు నారా లోకేష్. దాని గురించి మీరేం మాట్లాడారు? మేము జగన్ కి అభిమానిస్తాం కాబట్టి మేము లావణ్య గారికి ఓటేసి గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నామండి. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు చుట్టుపక్కల బళ్ళు అవ్వడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం ఉన్నాడు. దాని గురించి మీరేం స్పందిస్తారు? ఏమేమి అభివృద్ధి చేసింది, ఎందుకు వేస్తున్నారు ఓటు? అంటే గతంలో వాళ్ళ మామగారు వాళ్ళ అమ్మగారు చేసి ఉన్నారు కాబట్టి ఆ అభివృద్ధి పనులను చూసి లావణ్య గారిని గెలిపిద్దాం అనుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటా ఉన్నారు. వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఏ రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియని పరిస్థితి. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? సార్, మీకు ఒక చిన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని మీరు అడగటం ఏంటి? 3 రాజధానులు అనేది పరిపాలనా సౌలభ్యం కోసం. గతంలో అన్నీ ఒక రాజధానిలోనే ఉంటే రాజధానులన్నీ మనం పోగొట్టుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మద్రాసు రాజధాని, తర్వాత కర్నూలు రాజధాని, తర్వాత హైదరాబాద్ రాజధాని, ఇప్పుడు మంగళగిరి రాజధాని. ఇది కూడా పోగొట్టుకున్నాం అనుకో, ఎక్కడ ఏ రాజధానిలో చెప్పుకోలేని రాజధాని అంటే ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఏదో ఒకటి పైన 2 ఉంటాయి.